ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆటపాటలు, చిల్లర పనులు, కష్టము సుఖము ఇలా ఏదైనా కానీ అన్నిట్లో మన వెన్నంటే ఉండి సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే. అందరికన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది 10వ తరగతి వరకు చదువుకున్న దోస్తులు. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోనివి, మరుపురానివి. 10వ తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అందరూ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అలా కలిసి జ్ఞాపకాలు నెమరేసుకున్న వారే నంద్యాల రామకృష్ణ విద్యాలయం ఉన్నత పాఠశాలలో చదివిన 1993-94 10వ తరగతి బ్యాచ్. మనకు తెలిసిన వ్యక్తే కొద్ది రోజుల తర్వాత కనిపిస్తేనే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడతాం. అదే 10 సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారు వెళ్ళి మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒకచోట కలిస్తే ఇక అసలు సంగతి చెప్పాలంటే నంద్యాల రామకృష్ణ విద్యాలయంలో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిసిన వారంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి సందడి చేశారు. 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన వారంతా పాఠశాలకు విచ్చేశారు. ముందుగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు ఆనందంగా ఉల్లాసంగా పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీరామ సార్ గారిని 1994 స్టూడెంట్స్ సన్మానించడం చూడండి.
10th క్లాస్ 1994 నుంచి 1994 లో స్టార్ట్ చేస్తాము. అందరము టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉండేటోళ్ళని ఒక రకంగా గ్యాదర్ చేసి అందరినీ ఒక ప్లేస్ కి తీసుకొని వచ్చి స్నేహం అంటే దాని విలువని ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాటి చెప్పినారు. స్నేహం విలువ గురించి ఎక్కడ అసలు ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి మేము ఒకరొకరు టచ్ లోనే లేము. అమ్మాయిలు గాని అబ్బాయిలు ఉండొచ్చు టచ్ లో, మేము అమ్మాయిలము 30 సంవత్సరాల నుంచి ఒకరితో కూడా టచ్ లో లేము. కానీ వీళ్ళు ఎక్కడెక్కడో మా నెంబర్ గ్యాదర్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాలో ఉన్న ప్రేమను అన్నిటినీ వాళ్ళు వెలికి తీసి ఆ గురువులను గౌరవించాలి అని మా తరంతో పాటు మా భావి తరాలకు కూడా చూపించారు. వీళ్ళకి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనము ఎగిరే గాలిపటాలే అయితే మనకు ఆధారం గురువులు, ఆ గురువులకు ఆధారం విద్యాలయం. సో మనము ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత మనం అందరము ఇక్కడ కలిసి మన గురువు గారిని సన్మానించుకుంటూ మన యొక్క క్షేమ బాధ అన్ని విషయాలు తెలుసుకొని మనము మన పూర్వ విద్యార్థులకి 93, 94 రామకృష్ణ విద్యాలయం ఈ బ్యాచ్ కి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ కష్ట సుఖాలలోనే మేము పాలు పంచుకుంటామని ఈ అవకాశం. థ్యాంక్స్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పండుగ వాతావరణంలాగా రామకృష్ణ విద్యాలయం సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 93, 94 సంవత్సరం విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత మేమందరం ఒక చోట కలవడం జరిగింది. అయితే ఈ కలవడానికి ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటుంది. వాటన్నిటి కూడా మా మిత్ర బృందం అనేటువంటి ముఖ్యంగా కిరణ్, కిషోర్, చాలా మంది ఉన్నారు, మురళి, అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం ఎంతో శ్రమించి సుమారుగా 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి బ్యాక్గ్రౌండ్ లో అనేక పనులు చేస్తూ ఇంతమందిని సుమారుగా 100 మందిని ఈరోజు కలపడం చాలా ఆనందదాయకం. ఒక చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ దాదాపు 30 సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి మరి సహకరించేటువంటి అందరికి కూడా అమ్మాయిలు ఎక్కడెక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కొంతమంది సంజీవ్ నగర్, రామకృష్ణ విద్యాలయము, నూనెపల్లె అనేక ఏరియాల నుంచి చాలా రావడం ఆనందకరం. ఈ విధంగా వచ్చి పండుగ వాతావరణంలో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీరందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ